హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 31 చూసే ముందు పార్ట్ 30 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నైట్ డ్రెస్లో ఉంది చైత్ర పాప. నిండు చందమామకి ఏ మాత్రం తక్కువ లేదన్నట్టు తన ఫేస్ చూస్తూ సోఫా దగ్గర నీల్ డౌన్ అయ్యాడు రాణా. నన్ను కంప్లీట్గా డిస్టర్బ్ చేసి ఎందుకు పనికి రాకుండా నేల నాకిచ్చి ఎంత చక్కగా నిద్రపోతున్నావే కంగారు. నీ ఆస్కర్ పెర్ఫార్మెన్స్కి పడిపోయాననుకున్నావు కదా, రేపు మార్నింగ్ నీ ఒరిజినల్ పర్ఫార్మెన్స్ చూస్తా అంటూ ఒక కన్నింగ్ స్మైల్తో డీప్ స్లీప్లో ఒత్తిగిలి పడుకున్న తన్ని చాలా అంటే చాలా స్లోగా కేర్ఫుల్గా స్ట్రైట్గా అడ్జస్ట్ చేసి తన ఫేస్ చూశాడు. తన స్లీప్లో ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేదు. డీప్ స్లీప్లో ఉన్న తన కంఫర్ట్కి నువ్వు ఎంత కోఆపరేటివ్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని పంటి కింద పెదవిని బిగించి కేర్ఫుల్గా చైత్ర టీషర్ట్ నెమ్మదిగా పైకి తీశాడు. బెడ్ లైట్ వెలుతుల్లో నిమ్మపండు రంగులో నిగనిగలాడుతున్న పల్చని పొట్ట మధ్యలో శృంగార సంతకం చేయమని ఊరిస్తున్న నాభిని చూస్తూనే పెదవులు చప్పరిస్తూ ముందుకు వంగి అదర సంతకం చేశాడు. అయినా కూడా స్పృహ లేని చైత్రను వింతగా చూస్తూ తన పక్కన చేరిన రాణా చైత్రను తన గుండెపై చేర్చుకొని అలానే నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ చిన్నగా ఒళ్ళు విరుచుకుంటూ కదిలింది చైత్ర. చూసి చూడనట్టే కళ్ళు మూసుకొని పడుకున్నాడు రాణా. దూదిలా మెత్తగా తన చేతుల్లో ఉండాల్సిన లక్కీ కోసం నెమ్మదిగా చేత్తో తడుముకుంటూ ఉంది చైత్ర. పాలు కరే బుగ్గలకు బదులుగా రాక్ సాలిడ్ వెచ్చటి ఫీల్కి ట్యూన్ చేసిన సాఫ్ట్ హార్ట్ బీట్కి చేత్తో ప్రెస్ చేస్తూ తలెత్తి కళ్ళు తెరిచి చూసింది. రాణా బేర్ చెస్ట్ కనపడి కళ్ళు పెద్దవి చేసి పూర్తిగా తలెత్తి చూసింది. ఫ్లాట్గా పడుకున్న తన కింద రాణా ఉండడంతో గావు కేక పెడుతూ లేచి కూర్చోవడానికి చూసి బ్యాలెన్స్ తప్పి కిందకు స్లిప్ అవుతూ ఆగింది. నోట్లో నుంచి